హలో అండి, గుడ్ మార్నింగ్. ఇది ఒక మన ఫస్ట్ స్టాక్ అండి, సుందరం క్లే టాన్ స్టాక్ నేమ్ అండి. చూసినట్టయితే మీకు ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకుందండి. చూసినట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసుకుందండి. చూడండి, స్టాక్ అయిందండి. స్టాక్ పై ఇంత ఫాల్ అయిందండి, ఇది పెద్ద ఫాల్ అయిందండి. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ సపోర్ట్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇది అప్ మూమెంట్కి వచ్చిందండి. సో ఇప్పుడు చూసుకున్నా కానీ ప్రీవియస్ క్యాండిల్ మంచి పుల్లిష్లో ఉందండి. సో ప్రీవియస్ చూసుకుంటే మనకి ఇది ఒక ప్రీవియస్ హై అండి. ఈ ప్రీవియస్ హైని బీట్ చేయడానికి రెడీగా ఉందండి. సో అందుకని స్టాక్ చూడండి, స్టాక్ నేమ్ సుందరం క్లే టాన్, డైలీ టైమ్ ఫ్రేమ్ 1778 above watch అండి. Then next second stock is కాదిం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇది చూసినట్టయితే ఒక సిమెట్రిక్ ట్రయాంగిల్లో ఉందండి. ఇదంతా ఫాల్ అండి. ఫాల్ వచ్చేసప్పటికి ఇక్కడ రివర్స్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ రివర్స్ తీసుకొని స్టాక్ అనేది మూమెంట్ స్టార్ట్ అయిందండి. స్టాక్ మూమెంట్ స్టార్ట్ అయ్యి ఒక మనకు సిమెట్రిక్ ట్రయాంగిల్ ఫామ్ తీసుకుంటే అండి, ఇప్పుడు ఈ మూమెంట్లో బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి. గమనించండి, స్టాక్ నేమ్ ఖాదిమ్ ఇండియా, డైలీ ఫ్రేమ్ అండి, 370 above వాచ్ అండి. ప్రజెంట్ సిఎంపి 362 ఉందండి, 370 above వాచ్ అండి. ఇది నా వ్యూ మాత్రమేనండి, ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదు, ఇది గమనించాలి. అండ్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ డీలింక్ అండి. డీలింక్ ఇండియా, ఇది వీక్లీ తీసుకుంటానండి. ఇది చూసినట్టయితే మనకి ఇక్కడ నుంచి తీసుకొని పైకి వెళ్తూనే ఉందండి స్టాకు. మీరు తీసుకున్నట్టయితే కింద బాటమ్ లైన్ తీసుకుంటే మనకి టచ్ చేసుకుని వెళ్తుందండి. ఇది కూడా ఒక సిమెంట్ ట్రయాంగిల్ వేసుకొచ్చండి. మనకి ఇప్పుడు స్ట్రాంగ్గా బుల్లిష్నెస్ కనబడుతుందండి. ఇక్కడ స్టాక్ నేమ్ డీలింక్ ఇండియా అండి, వీక్లీ ఫ్రేమ్ 323 above వాచ్ అండి. ఓకే అండి. దెన్ నెక్స్ట్ స్టాక్ ఈజ్ SMS ఫార్మా అండి. ఇది తీసుకున్నట్టయితే మనకి జూమ్ చేస్తానండి, జూమ్ అవుట్ చేస్తాను చూడండి. ఇది తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇది తీసుకున్నట్టయితే ఒక రౌండ్ బాటమ్ కంప్లీట్ చేస్తుందండి. రౌండ్ బాటమ్ కంప్లీట్ చేసి ఇది బ్రేక్అవుట్ అయిందండి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయ్యింది. సో దాని తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే మన ప్రైస్ యాక్షన్లో ఇది ఒక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఈ కన్స్ట్రక్షన్ జరిగి అంటే వాల్యూమ్ బిల్డప్ అవుతుందండి. వాల్యూమ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటుంది. కన్స్ట్రక్షన్ చేసుకొని అంటే నిన్న వచ్చేసరికి మనకి ఒక క్యాండిల్ ఫార్మేషన్ అయిందండి. సో బులిష్గా మనకు కనిపిస్తుంది. సో అందుకని ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఇంకోటి ఏంటంటే ఒక క్లయింట్ డ్రా చేస్తారని మీకు అర్థమవుతుంది. సో ఇలా తీసుకున్నా కానీ మనకి 1 and 2 and 3 అండి. సో ఇప్పుడు ఇది మనకి మూమెంట్ అయితే వస్తుంది అనుకోండి. మూమెంట్ వస్తే మనకు చాలా మంచి
ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో అందుకని స్టాక్ సెలెక్ట్ చేస్తానండి. ఈ లైన్స్ కంటిన్యూ ఉండే తిరిగేస్తానండి. ఈ లైన్ లిఫ్ట్ చేస్తాను. స్టాక్ నేమ్ SMS ఫార్మా అండి. వీక్లీ ఫ్రేమ్ 210 అబవ్ వాచ్ అండి. ప్రెజెంట్ స్టాక్ 208 ఉందండి. 210 అబవ్ వాచ్ అండి. దెన్ లాస్ట్ స్టాక్ ఈజ్ సెంచరీ ఇంకార్డ్. ఇది మంత్లీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది చూసారా, లాస్ట్ టైం వచ్చేటప్పటికి ఒక రౌండ్ బాటమ్ అండి. ఇది బ్రేక్అవుట్ అండి. ఇక్కడ ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ర్యాలీ అయిందండి. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ వెళ్ళింది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అండి. 362 అరౌండ్ 360 అనుకోండి. ర్యాలీ అయిన తర్వాత ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ 635 అని డబుల్ అయిపోయిందండి. స్టాక్ డబుల్ అయిపోయింది. ఇంకా కనిపిస్తుందండి. ప్రైస్ చూడండి 350, అరౌండ్ 350. ఇది బ్రేక్అవుట్ అండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత 324 అండి. 325, 330 ఆ రేంజ్కి వెళ్ళిపోయిందండి. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిందండి. సో తర్వాత ఇది మొత్తం కన్సెషన్ జరిగిందండి. ఇదంతా కన్సెషన్ మోడ్ జరిగింది. ఈ కన్సెషన్ మోడ్ జరిగి ఇప్పుడు మనకి ప్రీవియస్ ఏదైతే ఉందో అది బీట్ చేయడానికి రెడీగా ఉందండి. సో ఇది ఒక రౌండ్ బాటం అనుకోవచ్చండి. ఈ రౌండ్ బాటం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీ అయితే ఉండొచ్చండి. సో ఏది మనకి ఆ జోన్ లైన్ బయటకు వస్తారండి. జోన్ లైన్ బ్రేక్అవుట్ వస్తే అక్కడ నుంచి ర్యాలీ ఉండొచ్చండి. అందుకని స్టాక్ సెలెక్ట్ చేస్తానండి. లాంగ్ కన్సెషన్ మోడ్లో ఉంది కాబట్టి. సో స్టాక్ నేమ్ సెంచరీ ఎక్క అండి. మంత్లీ ఫ్రేమ్ 570 అబవ్ వాచ్ అండి. ప్రెజెంట్ సిఎంపి 550 అరౌండ్ ఉందండి. 550 అరౌండ్ ఉందండి. 570 అబవ్ వాచ్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.